సంధ్యావందనం చెయ్యండి అని చెప్తే కొంతమంది అడిగారు నన్ను, మీరు ఈ సంధ్యావందనం చెయ్యండి, గాయత్రి జపం చేయండి అని చెబుతున్నారు, ఇవన్నీ వెనకటి కాలంలో వాళ్లకు బాగా అవకాశం ఉండేది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, మాకు సుతరాము అవకాశం లేదు. ఇవన్నీ చేయమంటే మేము ఎలా చెయ్యం? పొద్దున లేచామంటే 6 గంటలకు ఆఫీసుకు పరిగెత్తాలి, లేదు పిల్లవాడు స్కూళ్ళకు పరిగెత్తాలి 7 గంటలకు. ఇదన్నీ చేయమంటే ఇవాళ మాకు కుదురుతుందా? కాబట్టి మాకు అనుగుణంగా ఉండేట్టు మీరు ధర్మ సంహిత తయారు చేయండి. ఇప్పటి కాలానికి మాకు అనుగుణంగా రోజు 6 గంటలకు ఆఫీసుకు పరిగెత్తడానికి, 7 గంటలకు స్కూలుకు పరిగెత్తే పిల్లవాడికి కూడా అనుకూలంగా ఉండేట్టు ఒక ధర్మ సంహిత తయారు చేయండి. మీరు జగద్గురు స్థానంలో ఉన్నారు, దాన్ని తయారు చేయడానికి మీకు అధికారం ఉన్నది అని కొంతమంది నన్ను ప్రశ్నించారు. నేను వాళ్ళకి చెప్పాను, శంకరాచార్యుల వారు ఈ పీఠాన్ని స్థాపన చేసింది ధర్మాన్ని తారుమారు చెయ్యండి అని చేయటానికి కాదు, ధర్మాన్ని తారుమారు చెయ్యమని చెప్పడానికి కాదు ఈ పీఠస్థాపన చేసింది, జనం ధర్మాన్ని అనుసరించేలాగా చెయ్యండి అనటం కోసం ఈ పీఠం స్థాపించారు ఆయన. ఈ పీఠంలో కూర్చొని నేను ఎలా ధర్మాన్ని తారుమారు చేయమని చెప్పను నీకు? మరి మా గత ఏమిటి అని అన్నారు. ఏం లేదు, శాస్త్రంలో నీకు ఎంత చాతనవుతే అంత చెయ్యని చెప్పబడియే ఉన్నది. వెనకటి వాళ్ళు గంటల తరబడి సంధ్యావందనం గాయత్రి చేసేవాళ్ళు నీకు గంటల తరబడి చేయటానికి లేకపోయినా ఒక 10 నిమిషాలు చేయవయ్యా, అది నీకు చేత కాదని ఎలా అంటావు? నాకు దానికి కూడా టైం లేదు అని చెప్తే దాన్ని ఎవడు నమ్మడు. నీకు టీవీ చూడటానికి టైం ఉన్నది, పేపర్ చదవడానికి టైం ఉన్నది, మిగతా ఉదయం వాకింగ్ చేయడానికి అర్ధగంట ముఖాలు వాకింగ్ చేయడానికి టైం ఉన్నది, మిగతా వాళ్ళతో బాతాఖానీ చేయడానికి టైం ఉన్నది, 10 నిమిషాలు సంధ్యావందనం చేయడానికి టైం లేదంటే దాన్ని ఎవడైనా నమ్ముతాడా? నమ్మటానికి వీల్లేదు. అందువల్ల సంధ్యావందనం గంటల తరబడి చేయటానికి నీకు వీలు లేకపోయినా నీకు ఎంత మటుకు అవకాశం ఉన్నదో 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు చేసి నువ్వు ఆఫీసుకు పో, దానివల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది. వీళ్ళు నన్ను అడగటం ఏమిటి అని అంటే, అలా కాదు సంధ్యావందనం ఎగ్గొట్టడానికి మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. ఆ ఎగ్గొట్టడానికి ఏమన్నా మార్గం ఉందా అని, దానికి మార్గం లేదు. అలా మార్గం ఉన్నది నేను చెప్పానంటే నేను ఈ స్థానంలో 1 నిమిషం ఉండకూడదు. శాస్త్రాన్ని మనం ఎన్నడూ కూడా ఉల్లంఘించడానికి వీల్లేదు. మనకు చేతనైనంత చెయ్యొచ్చు. దాన్ని భగవంతుడే చెప్పాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. విగుణోపి స్వధర్మ శ్రేయాన్ అన్నాడు. విగుణః, నువ్వు చేయటంలో కొంత న్యూనత రావచ్చు, నువ్వు అంత ఎక్కువ చేయడానికి వీల్లేకపోవచ్చు నీకు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పే ఒక చోట, ఒక స్కూల్లో చదివేతుండే పిల్లవాడు పరీక్షకు వెళ్ళాడు. పరీక్షకు వెళ్ళడంతో వాడి చేతికి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. వాడు ఆ క్వశ్చన్ పేపర్ చూసుకున్నాడు. 100 మార్కులకు ఉన్నాయి ప్రశ్నలు. వాడిగా చూడటంతో అర్థమైపోయింది, నేను 100 మార్కులకు జవాబులు రాయలేను అని వాడికి తెలిసిపోయింది. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? నేను 100 మార్కులకు జవాబు రాయలేను కాబట్టి నేను ఈ ఉత్తరపత్రిక రాయక్కర్లేదని బ్లాంక్ పేపర్ ఇచ్చేస్తున్నాడా, అథవా కనీసం 40 మార్కులన్నా సంపాదించడానికి తగినట్టుగా జవాబులు రాయాలని జవాబు రాస్తున్నాడు? 40 మార్కులు సంపాదించినా నేను పాస్ అవుతాను కాబట్టి దానికన్నా అయ్యేటట్టు జవాబు రాయాలని వాడు జవాబు రాస్తున్నాడు. కానీ
నాకు 100% సంపాదించడానికి నాకు యోగ్యత లేదు కాబట్టి బ్లాంక్ పేపర్ ఇస్తాను ఎవడు అనుకోవటం లేదే. అలాగే నువ్వు కూడా ధర్మాన్ని 100% అనుసరించడానికి వీలు లేకపోయినా నీకు ఎంత చేతనైతుందో అంత చెయ్యి. దాన్ని భగవంతుడు చెప్పాడు ఒక చోట, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పం అస్య ధర్మస్య స్వల్పమపి మహతో భయాత్ త్రాయతే. దీన్ని ఏ కొద్దిపాటిగా నీవు ఆచరించినా దీనివల్ల నీవు శ్రేయస్సు పొందగలుగుతావు. కానీ దీన్ని సర్వాత్మన వదిలేది ఎలాగా అని మాత్రం ఆలోచించే. ఆ ఆలోచన ఎలా ఉంటుందంటే వాడు బ్లాంక్ పేపర్ ఇచ్చి వచ్చిన విద్యార్థిలాగా అవుతుంది ఆ ఆలోచన. వాడు బ్లాంక్ పేపర్ ఇచ్చిస్తే ఎన్నడికి పాస్ కాలేడు. అలాగే నువ్వు ధర్మాన్ని సర్వథా వదిలిపెట్టావు అంటే ఎన్నడికి నీకు శ్రేయస్సు రావడానికి వీల్లేదు. అందువల్ల ఇంకోటి ప్రశ్న మీరేమంటున్నారు, ఈ కాలానికి తగినట్టుగా అంటున్నారు. ధర్మానికి కాలదోషం లేదు, సత్యం చెప్పటం ధర్మం అని అన్నారు. అదేమన్నా మారుతుందా? కొంతకాలానికి అసత్యం చెప్పడమే ధర్మం అవుతుందా? 1000 ఏళ్లకు పూర్వం సత్యం వద అనేదే శాసనం, ఇవాటికి అదే. ఇంకా 1000 ఏళ్ళైనా సత్యం వద అనేదే శాసనం. ఎన్నటికీ అసత్యం వద అనేటటువంటి శాసనం కాదు. అందువల్ల ధర్మానికి కాలదోషం లేదు. కాలానికి అనుగుణంగా ధర్మం యొక్క స్వరూపాన్ని పరివర్తనం చేయాలి అనేటటువంటి సిద్ధాంతం మనం సర్వథా ఒప్పుకోవడానికి వీల్లేదు. మన యొక్క శక్తిని అనుసరించి, మన సామర్థ్యాన్ని అనుసరించి, మన అవకాశాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించాలనే తప్ప ధర్మాన్ని సర్వథా త్యజించకూడదు, విడవకూడదు. అల్లా ధర్మాన్ని మనం విడిచేసాము అని అంటే అప్పుడు మనం ధార్మికులు ఎలా అవుతాం? ఒక ప్రశ్న. ఇంతమంది అంటున్నారు మాకు సంధ్యావందనం చేయడానికి వీల్లేదు, తత్స్థానంలో వేరేదైనా చెప్పండి అని. మరి దానికి మటుకు నీకు అవకాశం ఎక్కడుంది? దానికి అవకాశం ఉండేట్టయితే ఇదే చెయ్యి. దీనికి మటుకు అవకాశం లేదు, ఇంకోటి చెప్పండి అని అంటే దానికి నీకు అవకాశం ఉన్నదా లేదా? ఉన్నదనంటే ఇదే చెయ్యి, లేదంటే అది చెప్పి ప్రయోజనం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మనం ధర్మం విషయంలో కుతర్కాలు చేయకూడదు. అది అసలు విషయం. దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ వర్జిత విషయ కలాప దుర్జన సుదురాప దూరీకృతనత పాప సచ్చిత్ సుఖ రూపా జయ దేవ వర్జిత విషయ కలాప దుర్జన సుదురాప దూరీకృతనత పాప సచ్చిత్ సుఖ రూపా జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ పూజిత పన్నగ భూషణ ప్రజ్ఞాజిత ధిషణ ముఖ నిర్ధృత తరుణారుణ భక్తేషు సకరుణా జయ దేవ పూజిత పన్నగ భూషణ ప్రజ్ఞాజిత ధిషణ ముఖ నిర్ధృత తరుణారుణ భక్తేషు సకరుణా జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ దీక్షాలవహృత లోకాలఘృదుస్సహ శోక శంకర గురువర పూజక కృతనత జన భవుకా జయ దేవ వీక్షాలవహృత లోకాలఘృదుస్సహ శోక శంకర గురువర పూజక కృతనత జన భవుకా జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ పరశివ పరావతార గత సర్వ వికార మునిజన హృదయ విహార కృత భువనోద్ధార జయ దేవ పరశివ పరావతార గత సర్వ వికార మునిజన హృదయ విహార కృత భువనోద్ధార
देव जय देव जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा